హాయ్ ఫ్రెండ్స్, మా హస్బెండ్ బర్త్డే ఉన్నది. ఏం చేయాలని ఆలోచిస్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. సింపుల్గా చేయాలి, లో బడ్జెట్లో చేయాలి, కానీ బాగా అనిపించాలి, అందరికీ నచ్చాలనుకున్నాను. అయితే బర్త్డేస్కి ఉంటాయి కదా గిఫ్ట్ స్టోర్స్, అక్కడికి వెళ్ళి వాటర్ బాల్స్ తీసుకున్నా, క్యాండిల్స్, ఫ్లోర్ క్యాండిల్స్ అవి తీసుకున్నా, వైట్ నెట్ తీసుకున్నా, థర్మాకోల్ షీట్ తీసుకున్నా, ప్లాస్టిక్ మనీ ప్లాంట్ అవి తీసుకున్నా. మంచిగా వైట్ కలర్ గ్లాసెస్ ఉంటాయి కదా, అందరి ఇంట్లో ఉంటాయి. ఆ గ్లాసెస్ తీసుకున్నాను. ఆ గ్లాసెస్లో వాటర్ బాల్స్ వేసి కలర్గా అందులో రోజెస్ పెట్టి, థర్మాకోల్ షీట్స్ వాల్కి పెట్టి, వైట్ నెట్ మంచిగా వాల్కి వైట్ నెట్ ఏదో అంటే ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేశాను, అంత బాగా రాలేదు. కానీ ఇది కూడా ఇలా కూడా బాగుంది. వైట్ నెట్ పెట్టి వైట్ నెట్ మీద లీవ్స్ పెట్టాను, మనీ ప్లాంట్ లైటింగ్ పెట్టాను. బ్యాక్ సైడ్ వాల్కి ఏమో థర్మాకోల్ షీట్ సింబల్స్ కింద కట్ చేసి అవి పెట్టాను. బాగుంది. మంచిగా ఒక కేక్ ఒకటి తీసుకున్నా, అది కూడా ఆ డెకరేషన్కి ఆ కేక్ కూడా బాగుంది. మా పాపకి కూడా నచ్చింది. మా హస్బెండ్ కూడా బాగా సర్ప్రైజ్ అయ్యారు. చాలా బాగుంది, సింపుల్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అందరికీ నచ్చింది, నాకు కూడా బాగా నచ్చింది. రోజెస్ అయితే సూపర్ ఉన్నాయి ఆ డెకరేషన్కి. అదిని మా ఇంట్లో బొకే ఉంటే ఆ బొకేకి డెకరేషన్ లీవ్స్ ఉంటాయి కదా, అవి అలా సెట్ చేసాము. మధ్యలో క్యాండిల్ పెట్టి థర్మాకోల్ షీట్ సింబల్స్ కూడా చాలా బాగా వచ్చింది. మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఎవరైనా మీ హస్బెండ్ బర్త్డేస్ కానీ ఎవరికైనా సర్ప్రైజ్ చేయాలనుకుంటే ఇలా సింపుల్గా లో బడ్జెట్లో ప్లాన్ చేయొచ్చు. ఆ ఫ్లాష్ లైట్స్ వచ్చేసి టార్చ్ లైట్స్, వీడియోలో మంచి డిస్కో లైట్లా ఉంటుందని అలా వేసి